यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतो ध्यायामश्च पूरुषः पादोऽस्य विश्वभूता पुष्पवान् प्रजावान् वसुमान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति अग्निर्वा अपामायतनम् आयतनवान् भवति यो अग्निरायतनं वेद आयतनवान् भवति आपो वा अग्निरायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति वायु वा अपामायतनम् आयतनवान् भवति यो वायोरायतनं वेद आयतनवान् भवति आपो वै वायोरायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति असो वै नवन्नवामायतनम् आयतनवान् भवति यो मुष्यतपरायतनं वेद आयतनवान् भवति आपो वा अमुष्यतपरायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति चन्द्रमा वा अपामायतनम् आयतनवान् भवति यश्चन्द्रमस आयतनं वेद आयतनवान् भवति సిద్ధపురుషులను చూపించెను చిత్తపురుషులను చూపించెను సిద్ధపురుషులను చూపించెను చిత్తపురుషులను చూపించెను ఇష్టదేవతను దర్శింపజేసెను ఇష్టదేవతను దర్శింపజేసెను సిద్ధపురుషులను చూపించెను చిత్తపురుషులను చూపించెను భగవాన్ శ్రీ శ్రీరామదూతయే మనందరికీ రక్ష 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 విశ్వగురు రామదూతకి జై పరమగురు రేణుదత్తకి జై విశ్వగురు రామదూతకి జై పరమగురు రేణుదత్తకి జై సంతాన భాగ్యం కల్పించెను సంతాన భాగ్యం కల్పించెను దీర్ఘ వ్యాధులను నయం చేసెను దీర్ఘ వ్యాధులను నయం చేసెను సంతాన భాగ్యం కల్పించెను సంతాన భాగ్యం కల్పించెను దీర్ఘ వ్యాధులను నయం చేసెను దీర్ఘ వ్యాధులను నయం చేసెను సంతాన భాగ్యం కల్పించెను సంతాన భాగ్యం కల్పించెను దీర్ఘ వ్యాధులను నయం చేసెను దీర్ఘ వ్యాధులను నయం చేసెను భగవాన్ శ్రీ శ్రీరామదూతయే మనందరికీ రక్ష 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 వివాహ యోగ్యత కల్పించెను వివాహ యోగ్యత కల్పించెను వివాహ యోగ్యత కల్పించెను Thank you.
జై 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 విష్ణు రామదూతకి పరమశివుడి దత్తకి విష్ణు రామదూతకి హృదయంలో నుండి ప్రశాంతంగా కూర్చొని అందరూ ఒకసారి చెప్పండి. శివాయ వేణుగోపాల దీన జన సంరక్షణాయ దివ్యపుండ్ర విభూతి కాంతి నిఠగం వాగిష్టమే శోభితం బ్రహ్మజ్ఞాన సమగ్రమానసయుతం వ్యాఘ్రత్వత్తు నిషిధ్య నామభరితం కారుణ్యా వాపి పూజాం కృత్వయమేదత్త భగవాన్ మోక్ష ప్రదాత హలో నమో దయాళు దీనబంధు అనాథరక్షణా పరాత్మరుడు వేణుగోపాల గురుదేవుడు బ్రహ్మణ
సుబ్రహ్మణ్య స్వామి వారితో కలిసి యాగం చేసిన ఆ మహాశక్తి పూర్ణ బీజాక్షరములు ఇవాళ తీసుకొచ్చారు. జీవిత ఆశయాలు, బహుకాలం నుండి ఎదురు చూస్తున్న సమస్యలు పరిష్కారం, కుటుంబంలో గత 20 సంవత్సరముల నుండి ప్రతి సంవత్సరము కష్టాల వలలో కృంగి కృషిస్తున్న కుటుంబాలు మనస్సు నింపితే అపర కోట్లాధినేతలయ్యే బీజాక్షరం. శక్తివంతమైనటువంటి బీజాక్షరం చతుర్దశ భువనములందు ఏదైతే శ్రేష్టమైనటువంటి సిరి సంపద, వంశవృద్ధి ఇలాంటివి ఉన్నవో వాటన్నిటికీ సంబంధమైన బీజాక్షరాలు వచ్చున్నాయి. ఏ ఆశయమైనా కావచ్చు, ధనము, ఆరోగ్యం, పిల్లలు, చదువులు, వివాహాలు. ఒక్కసారి రామాయణాన్ని ఆయన చరిత్రను ఆలోచిస్తే ఎన్ని తప్పుడు శ్లోకాలు రాసినాయో రామాయణంలో మనసులు కనిపెట్టడానికి అర్థం చేస్తుంది. రాజసం లేదు, సాత్వికుడు కాదు, ఉంటుంది కదా మనకి. జయంతే సాత్వికా దేవ యక్షరక్షాంశరాజసా భూతగణాశ్చామ్యే యుంతే తామసాజనా. ఇది లేకుండా మనిషి పుట్టే అవకాశం ఏది? ఏదో అనుకుంటారు, ఏమీ లేదు. ఇవన్నీ లేకుండా పోవడానికి చతుర్దశ భూతములలో కోట్ల మంది తపోధరులు, యతులు, యతీశ్వరుడు, మహాపురుషులు, దేవతలు, బ్రహ్మాది దేవతలు, సకట సవితరులు, ఈశ్వరుడు, ఈశ్వర గణాలు ఇప్పటికీ తపస్సు చేస్తున్నాయి. అవి లేకుండా పోవాలని ఎవరు బాగుపడుకోవాలి, ఎవరికి సాధ్యం కాదు. ఈ లోకానికి కాదు ఆయన ప్రభు. చతుర్దశ భువనాలకు శ్రీరామచంద్రుడు ప్రభు. అటువంటి రామచంద్రుడు పుట్టాలంటే నానా కష్టాలు పడ్డాడు. దేవుడి లోకంలో పుట్టడానికి ఒక్కరు కూడా అందరికీ దేవుడు కావాలి. ఎప్పుడైనా దేవుడు పుడితే ఒప్పుకుంటాడా? ఒప్పుకునే మనిషి భూమి మీద పుట్టడు, ఇక ఒప్పుకునేవాడు. దేవుడి మీద ఇంటిలో భగవంతుడు పుడితే ధనవంతులు అంగీకరించారు. ఆచారుల ఇళ్లలో అనుష్ఠానం చేసే మహాపుణ్య బ్రాహ్మణుల ఇళ్లలో పుడితే వాళ్ళకి ఆచారం ఒక పెద్ద గోడలు ఉన్నాయి, అనాచారం రానివ్వరు. ఇంకా కొన్ని గొప్ప వరాలు ఉన్నాయి మనుషులకి. నీళ్ళని ఒకటైనా రకరకాల పేర్లు పెట్టుకొని పిలుచుకుంటున్నాను. అలాగే మనుషుల్ని నరుక్కొని చంపడానికి, చావడానికి, కాల్చుకొని దహనం చేసుకోవడానికి ఒక 3 పేర్లు పెట్టుకొని ఉంది ఇప్పుడు మన దేశం. క్రైస్తవం, ముస్లిం, హిందూ. ఈ 3 మారణ హోమం, ఈ 3 మనుషుల్ని సర్వనాశనం చేస్తాయి. చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు వాటిని భూస్థాపనం చేయండి. రాముడికి మతం లేదు, రాముడికి కులం లేదు, రాముడు రాజు కాడు, ఆయనకి రాజసమే లేదు, ఇంకా రాజేసి ఎట్లా పుట్టాడు? ఆ చేసిన పవిత్రమైన బ్రాహ్మణులందరూ దేవి పండు పుట్టించరా, ఒక శక్తిని పంపించరా, అమృతం పుట్టించారు. అమృతంతోనే మోక్షం. శ్రీరామచంద్ర ప్రభు అమృతధార. ఈ లోకమే కాదు, చతుర్దశ భువనాలన్నిటికీ రాముడే మోక్షాన్ని ఇచ్చాడు. ఎందుకు? ఆ 3 లేవు. ఆయన పుట్టిన దేశంలో మనందరం పుట్టాం. ఆయన గురించి వింటే చాలు, ఆయనంత మనం చేయలేదు. కానీ మారణ హోమాలు పుట్టించుకోకుండా
నీళ్ళని ఒకటే మనకు తెలుస్తుంది, దానికి పేరు లేదు, మతాలు ఎందుకు. వీటన్నిటినీ క్లోజ్ చేసేదానికి అద్భుతమైన వేదాక్షర శక్తిని ఇచ్చిన భగవంతుడి నుంచి మనకు కావాల్సింది వరాలు. నీ పిల్లలకి ఏం కావాలి, నీకేం కావాలి, సంఘంలో నువ్వు ఎలా ఉండాలి, ఆర్థికంగా ఎలా ఉండాలి, అవన్నీ నేర్చుకోవడం కొరకే అఖండమైన శక్తి సంపన్నమైన వేదాక్షరాలు భగవంతుడు వేణు దత్తాత్రేయ స్వామి తపస్సు యజ్ఞములు. ఈ యజ్ఞం 40 రోజులు చేయండి. ఆ బీజాక్షరాలు 40 రోజులు చేసేటప్పుడు భార్య భర్త ఇద్దరు ఒకే వస్త్రంలో ఉండాలి, ఒకే కలర్ ఉండాలి. లక్ష్మీదేవి ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి ఎరుపు పింకు, భర్త కూడా అదే. ధ్యానం చేసే ప్రతి మనిషి చేతికి కడియం ఉండాలి, పంచలోహాలతో చేసిన కడియం. దీనికి సూర్యుడికి సంబంధం ఉంది. నీ శరీరంలో ఉన్న అనేక వ్యాధులను సూర్యుడి వైపు తిప్పి పంపించేస్తుంది, అది గుర్తుంచుకోండి. ధ్యానం చేసేటప్పుడు పైన అందులో ఆ రంగుల కండువలు, ఎవరి మగడు ఆమె సొంతం, ఆమె ప్రకారం ఆయనతో చెల్లించవచ్చు. కానీ లక్ష్మీనారాయణులాగానే ఉండాలి. భర్త మనసులో, భర్త గుండెలో భార్య 5 ఏళ్ల పాపగానే జీవితం గడపాలి. గంట గురించి పెద్ద వయసు గడపకూడదు. ఈ పూజా సమయంలో 5 ఏళ్ల బిడ్డ ఒక అమ్మాయి మన సంకలేకి వస్తే ఆ ఇష్టం ఆ లేనేమో కొడుకుతుంది, ఇప్పుడు లాగేస్తుంది, ఏదో కొని అడుగుతుంది. భర్త ఆ విధంగా చూడాలి, భార్య భర్తతో ఆ విధంగా ప్రవర్తించాలి. ఇది తపస్సుకున్న నియమం. ఏకాగ్రత. మంత్రం చెప్తాను. ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి 4 బీజాక్షర శక్తులు, అద్భుతమైన దివ్య వరాలను ప్రసాదించే బీజాక్షరం. నేను చెప్తాను, అందరూ పలకండి. ఓం రామ్. రామ్ అనేది అగ్ని, ఈ ఓం అనేది ఓం. నీ పిల్లలు, నీ ఇల్లు, నీ ప్రాంగణం, నీ సర్వస్వం అంతా, నీ ఏది నువ్వు అనుకున్నావో అదంతా ఓం. ఇందులో అగ్ని వేసే ముందు ఈ అగ్ని బీజాక్షరం వెళ్ళి ఏం చేస్తుంది? లోపల ఎక్కడెక్కడ క్రిములు ఉన్నాయో, కీటకములు ఉన్నాయో, దారిద్ర్యం ఉందో, మిమ్మల్ని కష్టపెట్టి నష్టపెట్టి పొరల చేత తిట్టించి అవమానం పెట్టించి వాళ్ళ పైకి చూడగాకండి. వాళ్ళు తిట్టారు, వాళ్ళు అన్నారు, అదిలే. అదనే బ్రహ్మదేవుడు ఆమె అట్లా చేశాడు. మనకెందుకని మనం శ్రీరామచంద్ర ప్రభు ఆలోచనలో నడుద్దాం. మనలో ఏం తప్పుంది, ఎందుకు తిట్టారు అనేది తిరిగి చూసుకోవాలి. ఆ గ్రహాలన్నింటినీ దహింపబడ చేయాలి, దహింపబడ చేయాలి. ఈ రామ్ అనే బీజాక్షరము మనసును గురు కల్పించి, బుద్ధి భగవంతుడైన వేణు దత్తాత్రేయుని కల్పించి, నువ్వు ధ్యానంలో కూర్చుంటే ఒక్క చెడు గ్రహం కూడా మనకు కాలి భస్మం అయిపోతే 40 రోజులు ఉంటాయి. తర్వాత శ్రీ కోట్లాధిపతులు చేస్తుంది. 16 ఏళ్ల ప్రాయంలో లక్ష్మి వచ్చి నీలో ఆవాహన అయిపోతుంది. 16 ఏళ్ల ప్రాయం. స్త్రీమూర్తికి ఎప్పటికైనా 16 ఏళ్ళ వయసు. నేను 40 అయ్యాను, 50 అయ్యాను, అమాయకం, వాళ్ళకి వయస్సు లేదు. అలాంటి దివ్య కాంతులు స్త్రీ జన్మలో ఉంది. 70 ఏళ్ళకు కూడా కొడుకుని ప్రసవించింది ఒక తల్లి.
ఊరికే నిరుత్సాహపడిపోయి నాకు 35 ఇది మనలో ఉన్న వీక్. అలాంటి వీక్ తత్వాలు మర్చిపోండి. తపస్సు చేయండి, సాధించండి, భగవత్ శక్తులుగా మారండి. కుటుంబాన్ని పోషించడం, డబ్బు సంపాదించడం పెద్ద పని కాదు. ఈ పీఠం జగదంబ నుండి, శ్రీరామ శక్తి నుండి ఉద్భవం. సాత్వికత ఉంది, శత్రువులను మార్చే శక్తి ఉంది, నీ భార్యాభర్తని ఒకరికి ప్రేమను పంచే శక్తి ఉంది, నీ కుటుంబాన్ని ప్రయోజకుని చేస్తుంది. విదేశాలలో ఉన్న పిల్లలకి తప్పగా ఉద్యోగాలను తెప్పించి మనకి అందింపజేసి మన మనస్సును ఆనందంగా ఉంచేస్తుంది. ఇది అచ్చంగా మనమైతే చేసుకోలేదు. ఆయనే దున్నాడు, ఆయనే పంట పండించాడు, ఆయనే ధాన్యాన్ని వండి భోజనం పెట్టి మనకు అందిస్తున్నాడు. 40 రోజులు హాయిగా భోంచేయండి, వదలకండి. అయ్యం పిల్లలు చదువులు మనము చదువుకోవాలన్నా, విద్యలలో కళాకారులను కళ ముందుకు తీసుకెళ్లాలన్నా ఒక్కొక్కళ్ళు జీవిత ఆశయాలు ఉంటాయి. జీవితాంతం నేను ఆ కళతోనే బ్రతుకుతూ కళలోనే జీవించి వాళ్ళలో అన్ని సమర్థవంతమైనటువంటి విద్య ఉన్నా అది ప్రజలకు పోనివ్వ. అటువంటి అన్ని కూల్చి నాశనం చేసి తనలో ఉన్న కళను ప్రపంచమంతా సాటే శక్తిని ఈ ఐం అనే బీజం మనకు అందిస్తుంది. ఇవన్నీ తీసుకొచ్చి మనకన్నీ అందించున్నాం. ముందు పరమ ప్రశాంతత, ప్రతి కుటుంబం ఏ దిగులు, ఏ బాధలు, ఏ అనారోగ్యాలు, 20 రోజులు అన్ని మార్పులు వచ్చేస్తాయి. ప్రశాంతంగా ఉండేదానికి అలవాటు చేస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః. ఈ ఇద్దరు మహానుభావులు ఈ లోకానికి ఈ అదృష్టాన్ని మనకి ప్రాప్తింపచేశారు. వారి ఫోటోలు మన ఇంట్లో ఉండాలి. వారి ఫోటోలకు ముందు పూజ చేయాలి, ఆరతలు ఇవ్వాలి. అనంతరం మనము ధ్యానం చేయాలి. ఈ మంత్రాలు ఇవి మనకి పుస్తకాలలో చిక్క అగ్నికణం, నాకు ఓత్వ రుచి, కింద ధావతి, దానికి కాబట్టి త్రిభుజనాటి. ఇదేం చేస్తుంది? నువ్వు ఏ వృత్తి అయితే మనకు 6 నెలలకు, 2 నెలలకు, 10 రోజులలోనో కావాలనుకుంటావో దాన్ని వెలికి నెట్టడానికి ఉన్న కొన్ని జన్మల నుండి వచ్చిన పాపగ్రహాలు, పితృదోషాలు, నాగదోషాలు, రాహుదోషాలు అన్నిటి మీద పోరాటం చేసి వాటన్నిటిని దహనం చేయగలిగింది చిట్ట చివరిది అనాకు నకాపు నుంచి దాని కింద ఒట్టు భావించి మేము 3 సంవత్సరాల వరకు టాబ్లెట్స్ వాడాము. ఈ సంవత్సరం చాలా సీరియస్ అయింది. మా ఊరిలో షాప్ గౌడ్ అని వాళ్ళు స్వామి వారి గురించి చెప్పారు. ఆశ్రమానికి తీసుకెళ్లారు. అక్కడ మంజులమ్మని కల్పించారు. మంజులమ్మ నెంబర్ తీసుకొని మేము స్వామి వారి మా వారికి సీరియస్ గా ఉంది, స్వామి వారిని కల్పించండమ్మా అని వారం రోజులు నేను రోజు ఫోన్ చేసుకునేదాన్ని. వారం రోజుల తర్వాత ఒకరోజు స్వామి వారు హైదరాబాద్ వస్తున్నారు, రండి అమ్మా అని చెప్పింది. అక్కడికి వెళ్ళాము. అక్కడ ఎంతో మంది విఐపీలు, పెద్ద పెద్ద మంత్రులు వాళ్ళు వచ్చారు. మేము చాలా ఆశ్చర్యపోయాము.
స్వామి వారు మాకు ఏం చెప్పారంటే ఆపరేషన్ లేకుండా చూస్తాకో అన్నారు. పూజ చేయించండి మంజులమ్మ గారు అని అమ్మగారు చెప్పారు. మేము వెంటనే వారం రోజుల్లో పూజ జరిపించుకున్నాము. పూజ తర్వాత 2 రోజుల నుంచే మాకు మార్పు తెలిసింది. మేము వారానికి 2 సార్లు డయాలసిస్కి వెళ్ళేవాళ్ళము. స్వామి దర్శనం తర్వాత వారానికి ఒకేసారి వెళ్తున్నాము. ఇప్పుడు 20 రోజుల కిందట స్వామి వారిని కలిసాము. మీ జీవితంలో కిడ్నీ సమస్య లేకుండా చూసుకుంటామని చెప్పి మాటిచ్చాడు. స్వామి వారు ఇంత సాక్షాత్తు భగవంతుడు, అందరూ తెలుసుకొని బాగుపడాలి. స్వామి వారు మాకు ఇంత పెద్ద సమస్యలు చేశారు. మీరు కూడా ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. స్వామివారిని పట్టుకొని సాక్షాత్తు భగవంతుడు స్వామివారిని పట్టుకొని బాగుపడండి. మాకు మంజులమ్మ తల్లికి పిల్ల ఎట్లా ఫోన్ చేస్తుందో అట్లా మాకు ఫోన్ చేసి ఎట్లా ఉందమ్మా ఏమంటుంది రోజు ఫోన్ చేసేది. అసలు అంతా పట్టించుకున్నందుకే మేము ఈ స్టేజ్లో ఉన్నాము. లేకపోతే మాకు ఏ పరిస్థితిలో మేము ఊహించలేము. స్వామివారు అయితే ప్రత్యేక దైవము, ఇస్తే పలుకుతారు స్వామివారు. స్వామివారిని పట్టుకొని బాగుపడండి. వందే రామం. సంవత్సరం దీర్ఘమాయు. భగవానుడైన శ్రీ 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 రామచంద్ర స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీర్వాదాలతో వీరందరూ ప్రతి సంవత్సరం కూడాను లక్ష్మీ కటాక్షంతో, పూర్ణ ఆయుష్తో, సంపూర్ణ ఆరోగ్యంతో, ధనము, ధాన్యము, పశు సంపద అంటే ఐశ్వర్యంతో, సంతానాభివృద్ధితో 100 సంవత్సరాలు జీవించుగాక. ఈ విశ్వావసు నామ సంవత్సరానికి మన ఆశ్రమ సాంప్రదాయానికి దగ్గర పోలికలు ఉన్నాయి. విశ్వావసు అన్నది శ్రీ మహావిష్ణువుకు ఉన్న అనంత నామాలలో ఒకటి. విశ్వావసుడు అంటే శ్రీ మహావిష్ణువే. మన గురువర్యులు అయిన భగవాన్ శ్రీ 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 రామచంద్ర స్వామి వారు సాక్షాత్తు ఆది మహావిష్ణువే కదా. ఇక రెండవ ఆసక్తికరమైన కొలిక ఏమిటంటే, మన గురుదేవుడు తన భక్తుల దాంపత్య జీవితాలలో అనురాగము, ఆప్యాయత, ప్రేమ, అన్యోన్య ప్రేమానురాగాలను పెంపొందింపజేయడానికి కృషి చేస్తూ ఉన్నారు కదా. ఈ విశ్వాసం కూడా భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగాలను కలిగించి వారి మధ్య అన్యోన్యతను, ప్రేమానురాగాలను వృద్ధి చేస్తారట. అందుకే మన సనాతన సాంప్రదాయ వివాహాలలో ఈ విశ్వాసను ఆహ్వానించి నూతన దంపతులలో ప్రేమానురాగాలు చూపించేవి అన్న భావంతో వీడ్కోలు పలుకుతాం. ఈ విధంగా ఈ విశ్వాస నామ సంవత్సరం మన గురువర్యుల ఆశయ సిద్ధికి మరింత ప్రబలకారి కాగలని ఆశిద్దాం. ఈ విశ్వాస నామ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే, విశ్వావసౌ వివిధ సస్యాయుత ధరిత్రీ నానావిధ ప్రతిభ గౌరవ మేఘ సంఘైః నానావిధ క్రతువరేషు విశిష్టనాదైః వాద్యంగ భంగ మగధారి అతరస్య చోరైః. ఈ సంస్కృత శ్లోకానికి అర్థం చెప్తాం. ఈ విశ్వావస నామ సంవత్సరంలో నానా విధమైన పంటలతో భూమి ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే భూమి శోభాయమానంగా ఉంటుంది. మేఘాలు భరితగలిగిన గుంపులుగా వచ్చి వర్షిస్తాయట. ఎక్కడైతే యజ్ఞ యాగాదులు సత్కర్మలు చేస్తారో, ఎక్కడైతే భగవదారాధన జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో, ఎక్కడైతే సనాతన ధర్మం ప్రజలుతుందో, ఎక్కడైతే అన్నదానం బాగా జరుగుతుందో అక్కడ ప్రజలు సురక్షితంగా ఉంటారు. వర్షాలు బాగా పడతాయి.
మంగ మంగ మగధ మొదలగు ప్రాంతాలలో అంటే ఉత్తరాది భారతదేశంలో దొంగతనాలు అత్యాచారాలు దోపిడీలు ఎక్కువగా జరుగుతాయి. అన్నింటా హత్య జరుగుతుంది. ఉత్తర భారత ప్రాంతంలో ఎక్కువ అంటే దక్షిణ భారత ప్రాంతంలో ఏదైనా